शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजाय सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं करुणं लोकाभिरामं श्रीरामं చేతుడి త్రేతాయుగం పోని కవులు ఎలాగో చెప్తారు, ఔచిత్యం చెడిపోకూడదు. వేరే విషయమై ప్రస్తావన అయితే పర్వాలేదండి. ఇది భారత రామాయణ ఇతిహాసాలకు సంబంధించినది, వెంటనే చెప్పేసేయాలి. అందుకని బలరాముడు సీత, బలరాముడు కృష్ణుడి సోదరుడు. సరే, ఆ కవి గారు ఏం చెప్పారు మనకి ఎక్కువ చెప్పారు? సీతారాములు ఇద్దరు కూర్చొని వనంలో సరదాగా హాస్యం ఆడుకుంటూ ఉన్నారు. భార్యాభర్తలు సరదాగా హాస్యం చెప్పుకుంటూ ఉంటారు కదా. అప్పుడు సీత రాముడితో అందట, పాయసముందిన కలిగేదరట పిల్లలకు శ్వాసుతలవన్. పాయసం తింటే ఏమండి నాథ, పాయసం తింటే పిల్లలు పుడతారట, మీకు తెలుసా అని ఆమె చిలక్ తెలిసింది. రాముడు పాయస పాత్ర అనేది చెప్పుకున్నాం. పాయస పాత్రతో వైద్యకొండంలోంచి వచ్చి పాయసం ఇస్తే ముగ్గురు తల్లులు పాయసాన్ని సేవిస్తే కదండి రామలక్ష్మణ పంతశక్తులు పుట్టారు. అది పాయసముందిన కలిగిదరట పిల్లలటంచు క్షమాసుతనవన్. క్షమ అంటే భూమి, భూమి సుత సీత అయోనిజ కదండి. క్షమాసుతనవన్. రాముడు వారు తక్కువరా? అవును సుమి, నిజమే అని ఈయనేం చెబుతున్నారు? పాయసం తింటేనే కాదు, పొలమున దొరికేదరట, పొలంలో కూడా దొరుకుతారు సీత అని బలరాముడు సీతను చూసి పప్పుల నవ్వండి. బలరాముడు అని ఇచ్చారు వాళ్ళు. ఈ అని ఒకటి చెప్పేశారు పై 3 పాదాలతో. ఈ శక్తి అంటే బలము, తేజస్సు అని వస్తుంది. ఇది పాయసం తింటేనే కాదు సుమి, పొలాన్ని కూడా దొరుకుతుంటారు పిల్లలు. మరి సీత ఎక్కడ దొరికిందండి? జనకుడు నాగిలు పట్టి దురుతుంటే దొరికింది, అంతే. ఈయన తక్కువ తిన్నాడా? పొలమున దొరికేదరని బలరాముడు సీతను చూసి పప్పున నవ్వింది. అది అంత అందంగా పూరించాలి, అప్పటికప్పుడు పూరించాలి. ఎలా వస్తుందండి? మన తెలుగు వారికే సొంతమైనటువంటి, మనకే అంకితమైనటువంటి, మన భాషకే సంబంధించి ఉన్నటువంటిది మరి వేరే భాషల్లో లేవండి. మాడుగుల నాగపతి శర్మ గారు, మేడసాని మోహన్ గారు, గరికపాటి నరసింహరావు గారు అష్టావధానం శతావధానం అని ఇలా సభలో ఉండగా ఒక ప్రశ్న వ్యక్తి చెప్పేసేయాలన్నమాట. అలాగే ఏదో ఒక పదాన్ని భరతుడు ఎదిరించి రాముని భాగం అడిగి, భరతుడు రాముని ఎదిరించి వాటా ఇమ్మన్నట్టండి. ఇది మనం ఎక్కడైనా లేదంటే వాళ్ళు అడిగేవారు అలా అడుగుతారు. భరతుడు ఎదిరించి రాముని భాగం అడిగే పూరించండి, ఇది సమస్యాపూర్ణం అంటారు. అదే నేను భరతుడు ఎదిరించడం అని నేను ఆలోచించుకుంటానండి, ఇంటికి వెళ్ళి రాసుకొస్తాను అని ఏదో నాకు కొంచెం కవిత్వం అని ఇంటికి వెళ్ళి రాసుకొచ్చేది కుదరదు. మీరు ఇప్పుడు అడిగితే చెప్పేసేయాలి. ఆయన ఆలోచించి అక్కట కష్టాల కడలి నీకొకడికేనా, భరతుడు అంటున్నాడు అన్నగారితో ఫస్ట్ పాదం. అక్కట కష్టాల కడలి నీకొకడికేనా, సుఖ సముద్రము దేలంగ సఖులే అంతా. సుఖ సముద్రంలో తేలియాడటానికి స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు బాధాన్ని సుఖాన్ని పంచుకుంటాం కదండి. అక్కడ కష్టాల కడలి నీకొకడికేనా, సుఖ సముద్రము దేలంగ సఖులే అంతా. రామన్నా నన్ను మరచితివేయటంచు. 3 పాదాలు అయిపోయినాయి, ఒక పాదం వాళ్ళే ఇచ్చారు కదండి. రామన్నా నన్ను మరచితివేయటంచు, భరతుడి తిరించి రాముని భాగమడిగే. అది ఇది ధారణ శక్తి అంటారు. వాళ్ళు చెప్పుకుంటే చాలా ఉంటాయి ఇలా. అంటే ఇంకేం, ఇది సమస్యాపూర్ణం. ఒక లైన్ వాళ్ళు ఇచ్చేస్తారు. అలా కాకుండా మనం కూడా కూర్చున్నాం అనుకుంటే ఎవరో అడగచ్చు. కవల్ని పుచ్చకులు అంటారు. ఏదో ఒక చీటీ మొక్క మీద రాసి పంపించిన జయప్రద, విజయశాంతి అని 4 సినిమా యాక్టర్ పేర్లు ఏదో చెప్పినా సరే దీని మీద పద్యం అనండి, ఫలానా దాంట్లో చెప్పండి, ఫలానా వృత్తంలో చెప్పండి, ఫలానా ఛందస్సులో చెప్పండి అని చెప్తుంటారు. అది చూసిన వెంటనే 4 పాదాలు చెప్పేసే
నలుగురు సినిమా యాక్టర్లు పేరు రాసి మర్చిపోయిన కూడా నాకు దీని మీద 9 మీద 10 చెప్పండి, సూర్యుడు గురించి చెప్పండి అని చెప్పారు. అయ్యా నమస్కారం. అయ్యో ఇది మీకు ప్రోగ్రామ్ ఉంటాయి, ఇప్పుడు ఆఖరి వచ్చారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అది సుప్రఫలం వెలార్చు రస సుందర మనోజ్ఞ హేమరేఖ. సూర్యుడు భవన కిరణాలు ఉంటాయి కదండి, సూర్యుడి మీద ఎక్కువన్నారు. సుప్రఫలం వెలార్చు రస సుందర మనోజ్ఞ హేమరేఖ. రేఖ సినిమా 97లో మాట అనమాట, నేను అటెండ్ అయ్యాను. హేమరేఖ సినిమా రేఖ వచ్చేసింది. దివ్య ప్రతితాప్తి నొప్పగా జయప్రదమై వెలుగొందు. జయప్రద వచ్చేసింది, అప్పటి తరం హీరోయిన్లు అండేవాడు. జయప్రదమై వెలుగొందు భానుప్రియ కాంతులను. భానుప్రియ కూడా ఒక నాయిక ఉండేవారు. భానుప్రియ కాంతులను వెదజల్లెడి విశ్వ ప్రకటాత్మక విజయశాంతి వహింపగ నిమ్ము మాతృక. విజయశాంతి, రేఖ, భానుప్రియ, జయప్రద నలుగురు పేర్లు ఇచ్చి ప్రజలు చెప్పండి అన్నారు. వాళ్ళు ఎవరో స్టూడెంట్స్ అంటే ఇంటర్ చదివేవారు. నేను చదువు ఇంటికెళ్ళి రాసుకొస్తాను అనుకుండా అక్కడ చెప్పాను. ఇది ధారణా శక్తి గురించి చెప్పుకుంటున్నాం మనం. అది ఇలా చాలా ఉన్నాయనుకోండి, మనం కథలోకి వెళ్దాం. అది ధారణ. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానము వల్ల ధారణ కుదురుతుంది. ఒకదానికొకటి చైన్ లింక్ అనమాట. ఈ ధారణ కుదిరిన తర్వాత ధారణ నుంచి సమాధి స్థితికి వెళ్ళి సమాధిలో కూర్చుంటే గానీ ఆత్మసాక్షాత్కారం కాదు. అది మన మనస్సును బాగానే భగవంతుడు కూర్చుంటాడు. భయం భయానామపహారణ స్థితే మనస్సనంతే మమ పుత్ర తిష్టతి అన్నారు. సర్వభయములను హరించేటటువంటి ఆ పరమాత్మ మన మనస్సులో తిష్టవేసి కూర్చుంటే మనకి భయం ఎందుకు? ఆయనే చేయిస్తున్నాడు, ఆయనే ఈ కర్మ చేయిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద భారం వేసి మనం ఆ పనులు చేయటం. అది ఏదో ఉపోద్ఘాతంగా చెప్పుకున్నాం అనుకోండి. నిన్నటి కథ సారాంశం ఏమిటంటే, సీతా కళ్యాణం అయిపోయింది. ఆ సీతా కళ్యాణం అయిపోయిన తర్వాత అహల్య సీతా కళ్యాణానికి వెళ్లే ముందు అహల్య గౌతమముని ఆశ్రమం దగ్గర అహల్య శాపవిమోచనం చేసి సీతా కళ్యాణం చేసుకుని తిరిగి వచ్చి పర్ణశాల నిర్మించుకుని పర్ణశాలలో ఉండి జింకను చూసి ఇద్దరు అన్నదమ్ముడు రామలక్ష్మణులు ఇద్దరు వెళితే రావణుడు వచ్చి సీతను అపహరించేశాడు. రామలక్ష్మణుడు వెతుక్కుంటూ బయలుదేరాడు. జటాయువు చెప్పాడు. అక్కడ శబరి కూడా తగిలితే శబరి పెట్టిన పలహారాలు తిని ఆమె నిషాద స్త్రీ అయినా సరే శబరికి మోక్షాన్ని ప్రసాదించి అక్కడి నుంచి జటాయువు చెప్పిన గుర్తులు బట్టి సుగ్రీవుడితో స్నేహం చేద్దామని వెళుతూ ఉండగా హనుమంతుడు వచ్చాడు, ప్రశ్నించాడు, నమ్మకం కుదిరింది. కిష్కిందకు సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. నిన్నటి వరకు అక్కడికి చెప్పుకున్నాం. వెళ్ళారు, కిష్కింద చేరారు. చేరిన తర్వాత సుగ్రీవుడు వచ్చి ఎదురేకి నన్ను నమస్కరించి కూర్చోబెట్టాడు. అయ్యా రామచంద్ర, నా వృత్తాంతాన్ని చెబుతాను వినండి. నేను చక్కగా ఉండేవాడిని, యువరాజుగా, అంటే వారి రాజు కదండి ఇక్కడ ఉన్నప్పుడు మాయావి అనే రాక్షసుడు అన్నగారితో యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఆ మాయావి అనే రాక్షసుడు చావు దెబ్బలు తిని ఓడిపోయి పారిపోతూ ఉన్నాడు. అన్నగారు విడిచిపెట్టకుండా కూడా వెళ్ళారు తరుముకుంటూ. ఏదో గుహలోకి వెళ్ళారు. మేమంతా కూడా వెళ్ళాము. వెళితే అక్కడ చాన్నాళ్ళు యుద్ధం జరిగింది. మేమంతా బయట నుంచి చూస్తూ ఉన్నాం. నెల రోజుల పాటు యుద్ధం జరిగింది. 32 రోజులు యుద్ధం అంటుంది. 32 రోజులు యుద్ధం జరిగిన తర్వాత ఆ బెలం నుంచి కాలువల వల్లే రక్తధార ప్రవహిస్తూ వచ్చింది. మాకేదో అనుమానం వచ్చింది. అన్నగారికి ఏదో పీడి జరిగింది. వారిగారి రాక్షసుడు బయటకు వచ్చినట్టయితే, అన్నగారినే జయించినట్లయితే మనల్ని అందరినీ చంపేస్తాడని అందరి సహాయంతో పెద్ద బండరాయిని కిష్కిందకు తిరిగి వచ్చి మంత్రులు అందరూ కోరగా రాజ్యం పట్టాభిషిక్తుడిని కిష్కింద రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా, అంటే ఈ 32 రోజులు అక్కడ చూడలేదని 4 రోజులు చూశారు. వీళ్ళు రాయి పెట్టి వచ్చేసారు. తదుపరి
ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ మాయావి రాక్షసుని వాలి చంపేశాడు. చంపేసి తీరా వచ్చి చూసేటప్పుడు మార్గం లేదు. ఎలాగో బలవంతుడు కదండి, ఆ రాయిని తప్పించుకుని మార్గం చేసుకుని వచ్చేసాడు తిరిగి. కానీ అపోహపడ్డాడు. ఏమిటి, లోపల నన్ను బంధించాడు నా తమ్ముడు సుగ్రీవుడు, రాజ్యకాంక్ష చేత ఈ రాజ్యాన్ని పరిపాలిద్దాం అనే సంకల్పంతో అని కోపంతో వచ్చాడు. వచ్చి వాలి ఎంత చెప్పినా కాళ్ళ మీద పడి మొక్కుకున్నా కూడా జరిగిన కథ గురించి చెప్పినా వినలేదు. వినకుండా చావు దెబ్బలు కొట్టి చంపేస్తానని కూడా పడ్డాడు. రామచంద్ర ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నాడు, చావు దెబ్బలు తిని పారిపోతున్నాను నేను. ఈ ఋష్యమూల పర్వతం మీదకి రాడు, ముని శాపం ఉన్నది వాలికి, అంచేత ఇక్కడికి వచ్చి ఋష్యమూల పర్వతం మీద తలదాచుకున్నాను నేను నా భార్యను అపహరించాడు. సుగ్రీవుడి భార్య రోమాను అపహరించాడు. వాలి భార్య తార మండోదరి అహల్య వీళ్ళందరూ, సీతామాత వీళ్ళందరూ. తార కూడా పతివ్రతం చెప్పారు మనకి, వదంతో సమానంగా. అలా తమ్ముడు భార్య అయినటువంటి రోమను అపహరించి సుగ్రీవుని చావు దెబ్బలు కొట్టి తరిమివేశాడు. భయం చేత ఋషిమూల పర్వతం మీద నేను ఇక్కడ ఉన్నాను. మా అన్నని ఏమీ చేయలేను, నాకు శక్తి లేదు. మీరు మా అన్నను చంపి నాకు సాయం చేయండి, తప్పకుండా చేస్తానని మాటిచ్చాడు రాముడు. నేను నమ్మను, మా అన్న శక్తి తక్కువ కాదు. అంటే ఈ మాయావి ఉన్నాడు కదండి, చంపేశాడు వాలి. ఆ మాయావి కొడుకు దొంతిపి అనే రాక్షసుడు ఉన్నాడు, మహాబలవంతుడు. తన తండ్రి గారిని చంపేశాడు వాళ్ళని చెప్పి దొంతిపి కూడా వాలితో యుద్ధానికి వచ్చాడు. వస్తే ఈ దొంతిపిని కూడా వాలి చంపేశాడు. చంపేసేసిన తర్వాత అక్కడ పడి ఉన్నదన్న మాట. అది ఎప్పుడో జరిగిన కథ, అది ఎండిపోయి ఉన్నది. సుగ్రీవుడు చెబుతున్నాడు, రాముడికి పరీక్ష పెట్టాడండి. ఏమిటి, నీవు వారిని చంపగల సముద్రుడు అని నాకు తెలియాలి కదా, నేను నమ్మాలి కదా. అందుకని మా అన్నగారు చంపినటువంటి దుందుని శరీరాన్ని నువ్వు కాలితో తంతే ఎగిరిపడాలి, అలా అయితే నేను నమ్ముతాను అన్నాడు. అతను నాకు చేద్దాం, దానికేంటి రాముడు తన చిటికిన వేళతో దాన్ని కానేటప్పటికి ఎక్కడో కొన్ని నైళ్ళ దూరం వెళ్ళిపోయిందండి. ఆయన నమ్మకం కలగాలి కదా సుగ్రీవుడికి. ఏం చెప్పాడు సుగ్రీవుడు, ఇది ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం జరిగింది కాబట్టి అప్పుడు మధ్య మాంసము రక్తము బరువు ఎక్కువగా ఉన్నది దుందుని శరీరము. ఇప్పుడు ఎండిపోయిన చేత తేలికగా ఉన్నది, అంత దూరం పోయి ఉండొచ్చు. 7 సాల వృక్షములు ఉన్నాయి, తాటి చెట్టు. ఆ 7 సాల వృక్షములు ఒకే సరళ రేఖలో ఉంటాయి. వాటిని ఒక్క బాణంతో నువ్వు కొట్టేయాలి 7టిని, అలా అయితే నమ్ముతాను. సరే, రాముడు బాణం తీశాడు. ఆ ఒక్క బాణంతో సప్తతారములను కూడా, అంటే 7 తాళ వృక్షాలను కూడా ఒకే బాణంతో ఖండించాడు. నమ్మాడు సుగ్రీవుడు. ఆహా, నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది. మా అన్నను వాలిని చంపి నన్ను రక్షించగల సమర్థుడు నీవే అని చెప్పి ప్లాన్ వేశారు, రచించారు. సరే, యుద్ధానికి ఇప్పుడు వాలిని నేను చంపేస్తాను అన్నాడు. అంతకు ముందే ఈ కిష్కింధ రాజ్యం నీకు పట్టాభిషేకం చేస్తున్నాను అని సుగ్రీవుడికి కూడా చెప్పాడు. నువ్వు చెప్పావని నేను వాలిని చెప్పడానికి వెళ్తుంది. ధర్మ రక్షణ చేయడం నా బాధ్యత. ధర్మాన్ని రక్షించడం కోసమే నేను అవతరించాను. అవతార ప్రయోజనం అదే కదండి. కాక ఇప్పుడు మన ఐక్యరాజ్య సమితి ఉంది చూసారా, అన్ని దేశాలకు సంబంధం. అలా ఈ అయోధ్య ఏమిటంటే సామ్రాజ్యం, ఈయన పరగణాలోకే వస్తుంది. అది కూడా కిష్కింధ. అక్కడ అన్యాయం జరుగుతుంది. ఏమిటి అన్యాయం? తమ్ముడు భార్యను అపహరించి తమ్ముడిని వెడలగొట్టేశాడు. ధర్మాన్ని రక్షించాలి కదండి. అసలు త్రేతాయుగం అది, అప్పుడే జరిగితే ఎలాగో. ఇప్పుడైతే ఏదో పర్వాలేదు, ఏదో చట్టం తీసుకొచ్చారు, కొత్త చట్టం. అప్పుడు ఏదో కుదరదు కదండి, ధర్మరక్షణకే కదండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవద్గీత శ్రీకృష్ణుడు. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను నన్ను సృష్టించుకుంటాను. శిష్ట రక్షణకు దుష్ట రక్షణకు, ధర్మాన్ని రక్షించడం కొరకు అని చెప్పాడు కదండి. మరి ఈయన రామ అవతారం కదండి. అవతారం అంటే పైనుంచి దిగి వచ్చిన వాడు అని అవతారం. అవతార ప్రయోజనం ఏమిటి? అందుకని ఆయనకి ఎంత చెప్పకుండా నేను ధర్మరక్షణ కోసం వచ్చాను కనుక వారిని చంపి
మీకు ఈ రాజ్యాన్ని అప్పగిస్తాను, ఇదిగో ఇప్పుడే పట్టాభిషేకం చేస్తున్నానని అక్కడ జనములు తెప్పించి, ఇంకా వాళ్ళు చనిపోలేదండి, సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యాన్ని పట్టాభిషేకం చేసేసాడు రాముడు. చేసి మర్నాడు పిలవమన్నారు యుద్ధానికి. సరే, రాముడున్న ధైర్యంతో యుద్ధానికి పిలిచాడు అన్నగారిని. వచ్చాడు మహాబలవంతుడు. వారికో వరం ఉందండి, ఎదురు పనిన వారు ఎవరైనా, ఏ జంతువు అయినా, ఎంతటి శక్తి వారైనా, లేకపోతే ఎంతటి బలవంతుడైనా కూడా ఎదుటి వారిలో సహా బలం సగం శక్తి ఈయనకు వచ్చేస్తుందండి. ఆ వచ్చేసే కారణం చేత ఇంకెవరు జయించలేరు వారిని. అంతే కదండి, పగలు కానీ రాత్రి కానీ, నీటి యందు కానీ, భూమి యందు కానీ, ఆకాశం యందు కానీ, రాక్షసులు కానీ, దేవతలు కానీ, మానవులు కానీ అని పెట్టాడు ఒకటి లిస్టు. నరసింహావతారం వచ్చింది. సగం నరమృగ శరీర నమో నమో నారాయణ మనం పడుతున్నారు కదా. నరసింహావతారం ఎందుకు వచ్చింది? వీడి లిస్టులోనే వచ్చింది అన్నమాట. ఎక్కడా చావు లేదు, ఫలానా చావు ఉంటుంది. చావు లేకుండా కోరుకుంటే ఎలాగోలా ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ ప్రవేశిస్తాడు ఆ భగవంతుడు. ఎలా చంపాలో అలాగే చంపుతారు. అది అందుకని పిలిచారు యుద్ధానికి. ఇద్దరు కనబడ్డారు, మదపు పేనుగుల వలె పోట్లాడుకుంటున్నారు. వాలి చావు దెబ్బలు కొట్టేశాడు. శక్తి అంతా ఉడిగిపోయింది, తగ్గిపోయింది సుగ్రీవుడికి. తిరిగి వచ్చేసాడు, చక్కగా వచ్చేసాడు. అయ్యా రామా, నిన్ను నమ్ముకున్నాను, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇదేనా అని రామదాసు అందరికి చూసే కోపం కూడా వచ్చింది. భక్త రామదాసు, ఎవడబ్బా సొమ్మని ఇప్పుడు కూర్చు తిరిగేవు రామచంద్ర అని పాడుతున్నాడు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పుస్తకము, గుడికారు లక్షలు పొద్దు చెల్లించిన నాటి రసము. ఆఖరికి ఆయనకు కోపం వచ్చి, నిన్ననేమి ప్రయోజనం, ఇదిగో జవానులు వాదిస్తున్నారు నన్ను, సహరాజబానుల బాధ ఆకలి మంటలకి సగించి, కృంగి కృషించి, ప్రాణాలు నశించి, చెరలోని చట్టును నేను నా చాబు వత్త విన్నంతనే కుర్రని తోడ ఠాంగి మరణించు అంత తోడ గోపన్న వంశము కూలిపోను రామభక్తికి బలి అయి. కంచర్ల గోపన్న అండి, రాముడి భక్తుడు కనుక రామదాసు అని ప్రేమించింది. కంచర్ల గోపన్న వంశం కూలిపోతుంది. ఇదిగో ఈ సైనికులు నన్ను మహారాజవాళ్ళు బాధిస్తున్నారు, నీకు నైవేద్యం పెట్టడానికి రక్తాన్నే నీకు తర్పణంగా అందిస్తున్నాను, రామచంద్ర స్వీకరించు అని బాధపడ్డాడు కదండి. తానిషా గారి బందికానాలో బాధపడి కోపం వచ్చి నిందాస్తుతి కూడా చేసే అధికారం భక్తుడికి ఉందట. నిందాస్తుతి కూడా చేశాడు. ఏమని? నిన్ననేమి ప్రయోజనం, నిన్ను నమ్ముకున్నాను, నాది పొరపాటు, అసలు నీ వంశం ఏమిటి, నీ చరిత్ర ఏమిటి, దారిలో పిడి నారి తేరిన దొంగ, నీ కథ రచించిన మహాగ్రంథకర్త. వాల్మీకి ఎవరండి? రత్నాకరుడనే దారి కాచి దొంగతనం చేసేటటువంటి దొంగ అతను. నీ కథ రాశాడు. దారిలో పిడి నారితే నిన్న దొంగ, నీ కథ రచించిన మహాగ్రంథకర్త, నడిరే ఒక విప్పు కథ తీర్చి శాపంబుగన్న తోత్తుండు నిన్ కథ తండ్రి. నేను శ్రవణ కుమార్ చంద్రుడు చెప్పుకున్నాను. టూకీగా చంపేశారు కదండి దశరథుడు. బాణ ప్రయోగం, సత్యవేది ప్రయోగం చేసి, అది శాపంబు గన్న తోర్తుండు నింగన్న తండ్రి. మరి నీవో నిండు చూలాలికి నిష్కామగతి విధించిన క్రూరమతివి నీవు. ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా చెప్పండి. నెలలు నిండిపోయినాయి అమ్మ సీతమ్మకి. అప్పుడు ఏది ఎక్కడ కావాలో అక్కడికి తీసుకెడుతూ ఉంటారు, ఏది తినాలని ఉంటే అది తినిపిస్తూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మ సీతమ్మను నిండు చూలాలికి నిష్కామగతి విధించిన క్రూరవతివి నీవు. నిన్ రాముడందున, రాముని పేరిట వెలసిన రాక్షసుడందున, తడిగుడ్డను గుంతు కోసే వాల్మీకి దొంగ ధర్మాన్ని వ్రాసే. ఇంకా చాలా పద్ధతులు అలా నింద చేసి తర్వాత క్షమించమని కోరుకున్నాడు. ఇలా కోపం వస్తేనే ఆయన వచ్చి తానిషాకి 6 లక్షల పౌర్ణు బంగారు నాణాలు చెల్లించి కలలో కనిపించి విడిపించుకు వెళ్ళాడు.
అది అలా దండాస్తుతి కూడా చేసేటటువంటిది ఉంటుంది కదా. అలా ఇక్కడ కూడా ఈ సుగ్రీవుడు ఏమిటయ్యా రామా నిన్ను నమ్ముకున్నాను, ఏం చేయను, ఇదిగో ఇంకొక క్షణం ఉంటే చచ్చిపోయేవాడిని నేను, చూడు రక్తం ఉడుతోంది, నిన్ను నమ్ముకుని వెళ్ళాను యుద్ధానికి, చిత్త కొట్టేశాడు అది మా అన్నగారు అని చెప్పారు. లేదు లేదు నేను పొరపాటు పడ్డాను. ఏమిటి ఆ పొరపాటు? ఇద్దరు ఒకే రూపు, ఒకే రంగు, ఒకే పోలికతో ఉన్నారు. అంచేత ఎవరు కలబడేటప్పుడు కుస్తీ పట్టుల్లో తిరుగుతుంటారు కదండి, ఎవరెవరో తెలియలేదు, గుర్తుపట్టలేకపోయారు. పొరపాటున వాళ్ళకి తగిలితే, సుగ్రీవుడికి తగిలితే నువ్వు చేయడం మంచిదైంది, ఏం పర్వాలేదు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళని ఒక గజ పుష్పమాల ఒకటి వేసి మళ్ళీ పంపించాడు. ఈయన ఇప్పుడు ఇంకా నాకు నొప్పులే తగ్గలేదు రామా, లేదు లేదు వెళ్ళి ఈసారి నీకు న్యాయం జరుగుతుంది. సరే వెళ్ళి మళ్ళీ సింహనాదం చేశాడు. ఆయన వెళ్ళిపోయాడండి. ఎప్పుడైతే తమ్ముడు సుగ్రీవుడు పారిపోయి వచ్చేసాడు అనమాట, పారిపోయాడో ఆయన మళ్ళీ మందిరానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన సింహనాదం చేసి యుద్ధానికి పిలిచాడు సుగ్రీవుడు. పిలిస్తే ఆయనకి కోపం వచ్చేసింది, తిరుగుడు పడుతున్నటువంటి నేత్రములతో మళ్ళీ బయలుదేరాడు. వాలిని ఆపింది తార. ఇందాకే వచ్చి కన్నులు తిని చావు దెబ్బలు తిని వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి పిలుస్తున్నాడంటే ఇందులో ఏదో దాగి ఉన్నది, ఆలోచించాల్సిన విషయం ఉన్నది. ఎవరో ఇద్దరు రాకుమారులు ధనుర్బాణములు ధరించి మన కిష్కిందలో ప్రవేశించారని చారుల ద్వారా వినున్నాను నేను. నీకేదో అపాయం కూడా నాకు శంకిస్తుంది, నా మనసు నాకు కుడి కన్ను కుడి భుజము వదులుతుంది అని చెప్పింది. ఆడవాళ్ళకి కుడి కన్ను కుడి భుజం కదా, మనకి ఎలాంకన్నా శుభం చెప్పిందండి తార. ఎంత జ్ఞానవంతురాలో చూడండి. వెళ్ళొద్దు, ససేమిరా వెళ్ళొద్దు అని చెప్పిందండి. ఈసారి చంపే తిరిగి వస్తాను, మళ్ళీ పిలుస్తాడా నన్ను యుద్ధానికి అని చెప్పి మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ కలబడ్డారు ఇద్దరు. ఈసారి గుర్తుంది కదండి గజమాల. ఇద్దరు మొదటి సభలోనే రాముడు చెట్టుచాటు నుంచి గురి చూసి బాణం విడిచిపెట్టాడు. ఎప్పుడైతే బాణం విడిచిపెట్టాడో అది ఎలా పెడుతుందంటే కాలకంఠకటోర కంఠమూల విషక్తిలు చెలవేగి వ్రాలెననగ దొడ్డర పాదోది గర్భ నిర్భేద్యమై బడభగ్ని పొంగుచు వచ్చెననగ చట చటారావ సంచలిత సర్వదిగంత భాగై దవగ్ని రేగననగ ప్రబల భయంకర ప్రళయ సంజనితులౌ కోటి భాస్కరులు భూమిపై బడిననంగా జగతి రగిలి పగుల పగ పగ మంటలు మింటనంట పొగలు విగుల రేగ ఘోరమగుచు వచ్చే. రాముడు ఎప్పుడైతే అస్త్రాన్ని ప్రయోగించాడో 1000 కోటి మంది సూర్యుడు ఒక్కసారిగా భూమి మీద పడితే ఎంత వేడి ఉంటుంది? 40 డిగ్రీలకే తట్టుకోలేము మనం. హృదయాన్ని రెండుగా చీల్చేసింది రాముడు వేసిన బాణం. వాడు అక్కడ పడిపోయాడు. అప్పుడు రాముడు వచ్చి కనిపించాడు. వాడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. రామచంద్ర, ధర్మము కరిగిపోత పోసిన విగ్రహమే నువ్వు అని చెప్పారు, ధర్మాన్ని రక్షించడానికి వచ్చావని చెప్పారు. దశరథ మహారాజు తనయుడు రామచంద్రుడు ధర్మము 4 పాదాలు అమలు చేస్తారని చెప్పి నేను విని ఉన్నాను. నీ గురించి ఏమిటి చెట్టు చాటు నుంచి నన్ను సందుకు సంహరించావు అని ప్రశ్నించాడు. న్యాయమాయిది రామచంద్ర న్యాయమాయిది రామచంద్ర నన్ను పుట కీర్తి సాంద్ర నిన్ను పీటగలేదు నిన్ను కోటగలేదు నీ తోడ యుద్ధము నేను చేయగలేదు న్యాయమాయిది రామచంద్ర నన్ను చంపుట కీర్తి సాంద్ర. ఎందుకు చంపావు నన్ను? ఇది న్యాయమా, నీకు ధర్మమా? ఆ సీతాన్వేషణ కొరకు అయితే సుగ్రీవుడితో స్నేహం చేసినట్లయితే నాకు ఒక మాట చెప్తే క్షణకాలంలో సీతను తీసుకొచ్చి నీ పాదాల మోగించేవాడిని.
ఆకులములు తినుచు కానలను తిరిగేటి వానరుని చంపుట భావ్యమై తోచన. నా సాయమర్పించి నన్ను కోరితివేని సకల కష్టాలు నేను తీర్చడివాడ న్యాయమా ఇది రామచంద్ర. కళ్యాణం అది రాముడు ఈయన్ని అర్థించాలటండి. అర్థిస్తే రాముడి కష్టాలను తీరుస్తాడట. వాళ్ళు నన్ను ఎందుకు చెప్పు, నాతో ఒక మాట చెప్తే ఆ రావణ్తో సహా లంకను పెకలించి నేను కబురు పెడితే తీసుకొస్తాడు రావణుడు. అది నిజమే. వాళ్ళని జయించలేడండి రావణుడు. ఒకసారి సప్త సముద్రాలు తిప్పాడు వాళ్ళని. ఎందుకు చంపావు అని చెప్పి వాళ్ళు అడిగాడు. చెప్పాడు రాముడు, ధర్మరక్షణ కోసం చంపాను. నీవు మృగాన్ని వేటాడాలి, చెట్టు చాటు నుంచే వేటాడాలి. కాక నిన్ను చంపలేదు, నేను దండన విధించాను, నీకు శిక్ష విధించాను. నేను నిన్ను చంపాను అనుకుంటున్నావు. నీ తమ్ముని భార్యను అపహరించి మీ తమ్ముడిని వెడలగొట్టావు. ఇది ధర్మమా? అందుకని నేను ఈ రాజుని, అఖండ భారతం కదండి, సామ్రాట్టులు వేరు. అందుకని దాన్ని ధర్మరక్షణ చేయడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం నిన్ను చంపవలసి వచ్చింది. అది ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయనుకోండి. అయితే రాముడు చెప్పిన సమాధానానికి వాళ్ళు కూడా సంతృప్తి పొంది రాముడి చేతిలోనే ప్రాణాలు విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే రాముడి చేతిలో ప్రాణాలు విడిచిపెట్టేశారో మోక్షానికి వెళ్ళాడు. ఇదంతా కార్యకారణ సంబంధము. ఇది వాలి వచ్చే ద్వాపరంలో ఒక బాణం వేయాలి కాలికి, కృష్ణుడికి. కాలికి ముళ్ళు కొడుకు కూర్చుంటే చచ్చిపోవాలి కృష్ణుడు. అది ఇదంతా వారికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ కృష్ణుడు అంటాడు, నీ జన్మలు నా జన్మలు అనేకం అర్జున, బహూని మే వ్యతీతాని జన్మాని తవస అర్జున. ఓ అర్జున, బహూని మే వ్యతీతాని, చాలా జన్మలు గడిచిపోయినాయ్యా, ఇంకా చాలా జన్మలు ఉన్నాయి. నీకు తెలియదు, నాకు తెలుసు. కృష్ణుడికి తెలుసు కదండి. అలా ఆ శ్రీమన్నారాయణుడే రాముడు, రాముడే కృష్ణుడు, అంతే కదండి. అందుకని వచ్చే దానికి ఇప్పుడు ఈయన చెట్టు చాటు నుంచి కొడితేనే వాడు చెట్టు చాటు నుంచి కృష్ణుడిని కొట్టాలి. అది మొత్తం మీద వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించి అభిషేకం ముందే, పట్టాభిషేకం ముందే చేసేసారండి. కిందకి సుగ్రీవుడిని తిరిగి కూర్చుని ఆలోచన చేసి అందరినీ పంపిద్దామని అనుకున్నారు. కానీ ఇలా వారాలు, పక్షాలు, నెల గడిచిపోతూ ఉన్నాయి. ఆయన రాజయ్యాడు కదండి, విందులు వినోదాలతో ఆనందిస్తున్నాడు సుగ్రీవుడు. అక్కడ లేడు, మళ్ళీ వనంలోనే ఉన్నాడండి రామ లక్ష్మణుడు. అప్పుడు లక్ష్మణ్ని పంపించి, లక్ష్మణ వెళ్ళు, సుగ్రీవుడికి నా మాటగా చెప్పు, వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదని చెప్పు. చాలా కాలం అయిపోతుంది, విందు వినోదాలతో ఉనికి తేలుతున్నాడు, మన విషయం పట్టించుకోవటం లేదు, వెళ్ళి చెప్పు అని చెప్పాడు. లక్ష్మణుడు వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి తను వచ్చినట్లుగా నారి నామకారం చేశాడు. ప్రత్యంచను ఒక్కసారి నారిని ధ్వనింపజేశాడు. ఆ ధ్వనికి దశ భవనాలు కూడా దద్దరిల్లిపోయాడండి. వేడుకలు చేసుకుంటున్నటువంటి సుగ్రీవుడు వాళ్ళు అందరికీ వచ్చారు. ఎవరు ఏదో జరుగుతుందని లక్ష్మణుడు చెప్పాడు అన్నగారి మాటగా, వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు, అన్నగారు నీకు చెప్పమన్నారు అంటే అలా కంగారు పడ్డాడు, హడావుడి పడ్డాడు. పడి దిక్కులకు అంటే ఉత్తర దిక్కుకు, తూర్పు దిక్కుకు, దక్షిణ దిక్కుకు, పడమర వైపుకు కూడా పంపించడానికి 4 భాగాలుగా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అందరికీ జాగ్రత్తలు చెబుతూ, ఇదిగో ఇక్కడ వింధ్యపర్వతం దగ్గర స్వయం ప్రభ ఉన్నది, అక్కడ గుహలోకి వెళ్ళొద్దు. స్వయం ప్రభ, గుహ పేరు చూడండి, స్వయం ప్రభ అంటే కాంతిని వెదజల్లేదనమాట, అంతే కదండి. కృష్ణబిలం, అది ఇప్పుడు కృష్ణబిలం అని చెప్తున్నారు మన సైంటిస్టులు, మేము కనిపెట్టాము అని. అప్పుడు సుగ్రీవుడు అట్లాస్, అప్పుడు నైసర్గిక స్వరూపాన్ని ఇప్పటికీ మనకి దొరుకుతాయండి, లైబ్రరీస్లో ఉన్నాయి. అట్లాస్, సుగ్రీవుడు చెప్పిన అట్లాస్. రాముడు అడుగుతాడు, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని రాముడే అడిగాడు సుగ్రీవుడిని. అయ్యా రామచంద్ర, మా అన్నగారు తవ్వుతూ ఉంటే దేశాలన్నీ తిరిగాను, సరిహద్దులన్నీ
తిరిగి వచ్చి ఈ ఋషిముఖం మీద ఆశ్రయం పొందాను, అప్పుడు నాకు తెలిసి ఇవన్నీ అని చెప్పి తన సైనికులతో తన బంటులతో చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మలై పర్వతం ఉన్నది, అది దాటితే ఇది ఉన్నది, ఇక్కడ ప్రయాగరాజులో గంగా నది, ఆ గంగా నది తర్వాత మన గోదావరి నది వరకు కూడా చెప్పుకుంటూ వచ్చి సముద్రాల గురించి అన్ని విషయాలు చెప్పి ఫలానా చోట జాగ్రత్తగా ఉండాలి, ఫలానా చోట ఇది దాటి వెళ్ళొద్దు, అది దాటే నాకు తెలియదు ఏమున్నదో, అక్కడ వరకే నేను వెళ్ళాను అని అన్ని కూడా మొత్తం ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ న్యూస్ అంతా కూడా వాళ్ళందరికీ చెప్పి చాలా జాగ్రత్తలని చెప్పి బయలుదేరమన్నాడు. సరే అందరూ తలదిక్కుకు వెళ్ళిపోయారు. అయితే దక్షిణ దిగ్భాగానికి వెళ్ళేటటువంటి బృందం ఏదైతే ఉన్నదో ఆ బృందంలో ఎటువంటి నాయకులు ఉన్నారో చూడండి. విగుదుడు, మైందుడు, అంగదుడు యువరాజు వాలి కొడుకు, అంగదుడు, సుషేణుడు, జాంబవంతుడు, హనుమంతుడు, ఇంకా వందల మంది ఉన్నారు కబులు. వీళ్ళంతా మంచి దిట్టలు. రాముడు హనుమంతుడిని తన అంగుళీకాన్ని ఇచ్చాడు. అందరికీ 4 పక్కలకు వెళ్ళినట్లకి వెళ్ళలేదండి, ముందు తెలుస్తుంది. హనుమంతుడికి అంగుళీకాన్ని ఇచ్చి నా గుర్తుగా ఇది సీతమ్మకి ఇవ్వండి కనిపిస్తేనే చెప్పారు. బయలుదేరారు, తిరుగుతూ ఉన్నారు. ఆ స్వయంప్రభ గుహలోకి వెళ్ళారు. తెలియకుండానే చెప్పారు సుగ్రీవుడు, కానీ అక్కడ దారి తెలియక ఇక బయటికి రాలేకపోయారు. ఆ స్వయంప్రభే వీరిని బయటికి తీసుకొచ్చి విడిచిపెట్టింది. ఇంకా గుహలోకి వెళ్తే బయటికి రాలే ఉన్నది, బ్లాక్ హోల్ లాంటిది. అంటే డైమెన్షన్, వేరే డైమెన్షన్ అన్నమాట అండి అది. పూర్వము మన భరతుడు పాలించిన దగ్గర భారతదేశం, ఆ భరతుని తండ్రి స్వర్గలోకానికి వెళ్ళాడు ఇంద్రుడికి సహాయం చేయడానికి. అర్జునుడు వెళ్ళాడు ఇంద్రుడికి సహాయం చేయడానికి. ముచికుంద మహర్షి వెళ్ళాడు ఈ శరీరంతోనే స్వర్గానికి. ఆ ముచికుందుడు తపస్సు అక్కడ యుద్ధం చేసి అలసిపోయి వచ్చి పడుకుంటే అది రామాయణ కాలానికి ముందండి. ద్వాపరంలో యవనుడు, కాలయవనుడు వస్తే కృష్ణుడు అక్కడికి తీసుకెళ్లి, కాలయవుని ఎవరూ చంపలేదండి, అక్కడికి తీసుకెళ్లి పడుకున్నట్టు నటిస్తే ఆ ముచ్చుకుందుడు లేచి భస్మం చేస్తారు ఈ కాలయవనుని. అప్పటి వారు అలా ఏ డైమెన్షన్లో కన్నా అప్పుడు వెళ్తుండేవారు, వస్తుండేవారు. అప్పుడు స్వయంగా నారద మహర్షి రాజుల దగ్గరకు వచ్చి మాట్లాడేవాడండి. కృష్ణుడి దగ్గరికి, బలరాముడికి ద్వాపరంలో, త్రేతాయుగంలో దేవతలు వచ్చేవారు, ప్రత్యక్షమయ్యేవారు. అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇవ్వలేదు ఎవరు, ఈశ్వరుడు. తపస్సు చేస్తే పాశుపతం అస్త్రం ఇచ్చాడు కదండి. అమ్మ జగదంబ శివాజీ మాతకి ఖడ్గం ఇచ్చింది కదూ, అది ఇప్పటి కాలమే కదండి, 400 సంవత్సరాల క్రితం. శివాజీ అంటే మన ఛత్రపతి శివాజీ. అమ్మ ఖడ్గం ఇచ్చింది, అపమోకరించిన ఖడ్గం అది. అయ్యా అలా అప్పుడు ఆ దారులన్నీ ఇప్పుడు మూసుకుపోయాయి, అంత జ్ఞానం లేదు, మనం తెలుసుకోలేము ఇవన్నీ. మొత్తం మీద స్వయంప్రభ గృహ, ఆ గుహాలన్నీ బయటికి తీసుకొచ్చింది. బయటకు వచ్చారు. తిరిగి దక్షిణ సముద్ర తీరం చేరారు. అది ఈలోగా ఇక్కడ ఉన్నటువంటి రామలక్ష్మణులు ఇక్కడ ఉన్నారు కిష్కింధలో. అమ్మ సీతమ్మ వెళ్ళేటప్పుడు, రావణుడు తీసుకుపోయేటప్పుడు తన ఆభరణాలను ఒక్కొక్కటి తీసి పడవేస్తూ కొన్ని మూట కట్టి పడవేసింది పైనుంచి. తన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కింద జారి విడిచింది. అవి సరిగ్గా ఈ ఋషిముఖ పర్వతం దగ్గర పరిసరాల్లో పడినాయి కొన్ని. మన చీరకొంగు చించి మూట కట్టి ఆ వస్తువులన్నీ అందులో పెట్టి పడేసింది అనమాట. సరే అలా ఉంచారు. అప్పుడు సీత లంక వెళ్ళిపోయింది, రావణుడు ఎత్తుకుపోయాడు అని చెప్పేసి కదండి స్టోరీ జరిగింది. ఇవి సుగ్రీవుడు తీసుకొచ్చి రాముడి ముందు పెట్టాడు. ఈ ఆకాశం నుంచి పత్ని అని తెచ్చారు మన సైనికులు, ఇవి ఎవరివో ఒకవేళ గుర్తుపట్టండి, చూడండి అమ్మ సీతమ్మవేమో అని చెప్పి సుగ్రీవుడు ఇచ్చాడు. సరే రాముడు చూచాడు. చూచిన వెంటనే రాముడికి గుర్తున్నది, ఆ వస్తువులు సీతమని తెలిసింది. కానీ ఆ సీత గుర్తుకు వచ్చి కనుకొలకులలో బాష్పములు నీరు చేరి అవి స్పష్టంగా కనిపించక తెలిసిపోయింది ఫలానా. ఏం చేశారు, పక్కనున్న లక్ష్మణుడికి ఇచ్చారు.
లక్ష్మణ తమ్ముడు లక్ష్మణ మీ వదిన గారు ఏమో చూడు ఈ వస్తువులు అని చూచాడు లక్ష్మణుడు. ఒకటొకటి తీసుకున్నాడు. నా అహం జానామి కుండలే, నా వ్యతిరేక పదం అహం నేను, నా అహం జానామి కుండలే, ఈ కుండలములు ఎవరేమో తెలియదు అన్నయ్య. నా అహం జానామి కేయూరే, కేయూరములు భుజాలకు ధరించే కేయూరములు ఇలా ఉంటాయి కదండి, చక్రవంకీలు అంటాం. కేయూరములు ఎవరివో నాకు తెలియదు అన్నయ్య. నా అహం జానామి కేయూరే, నా అహం జానామి కుండలే, అభిజానామి. అంటూ ఉన్నది తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి అని చెప్తున్నారు కదా. ఆ తల్లి యొక్క పాదాల చింతనే స్వర్గం ఉందని పెద్దల వాచ. రోజు ఉదయాన్నే లేచి తల్లి పాదాలకు నమస్కారం చేసుకుని వెళ్ళినట్లయితే, లేదు మా తల్లిగారు కాలం చేశారనుకోండి, అయినా ఒక్కసారి వారిని బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి స్మరించుకుని మనస్సులోని నమస్కారం చేసుకున్నట్లయితే సర్వత్రా భవేత్, పనులన్నీ దిగ్విజయంగా సాగుతాయండి, సర్వత్రా విజయమే లభిస్తుంది. మాతృమూర్తి పాదాలు తల్లిదండ్రులకు నమస్కరించుకుంది. అది ఈ సాంప్రదాయం అప్పటిది. అలా లక్ష్మణుడు నిత్యం పాదాభివందనాత్, అలా పాదాభివందనం చేసేటప్పుడు అవి నేను చూశాను అన్నయ్య, ఇవి వదిన గారివే అని చెప్పారు. లంకకు వెళ్ళినట్టు తెలిసింది, కానీ లంకలో రావణుడు తీసుకెళ్ళాడు కానీ అక్కడే బంధించాడనే ఉంది. ఎక్కడో దిక్కున పెట్టవచ్చు, అలకాపురాన్ని జయించాడు కుబేరుడిది, అక్కడ బంధించి ఉండొచ్చు, ఎక్కడో దాచి ఉండొచ్చు. అందుకని మన 4 భాగాలకి వెళ్ళారు. అయితే మన దక్షిణ సముద్ర తీరం చేరారు వీరందరూ. మన హనుమ, వివిధుడు, అంగదుడు, నీలుడు, నలుడు వీరందరూ కూడా ఆ దక్షిణ సముద్రంతో చేరిన తర్వాత నూరావడల ఘోరసాగరం, అంటే మన తమిళనాడు దగ్గర ఉందంటే కొడైకెనాలో ఏదో ఉంది. కొడైకెనాల్ కాదండి, కొడైకెనాల్ ఏదో ఉంటుంది పక్కన. అక్కడ మహేంద్రగిరి పర్వతం ఉంది, ఇప్పుడు మహేంద్రగిరి పర్వతం. ఇంకా దాని తర్వాత సముద్రమే. అక్కడ చేరారు. అందరూ ఆలోచిస్తూ ఉన్నారు, చూస్తున్నారు. ఈ సముద్రాన్ని ఎవరు దాటగలరు అని అనుమానం వచ్చింది. సరే అంగదుడు అన్నాడు, జాంబవంతుడు పెద్ద, ఆ పెద్దని అడిగారు, నేను వృద్ధుడిని అయిపోయాను, 90 యోజనాల వరకు వెళ్ళగలను, మిగతాది దాటలేదు నేను వయస్సు కారణం చేత అని జాంబవంతుడు చెప్పాడు. సరే యువకుడు అంగదుడు, యువరాజు, అందరికన్నా చిన్నవాడు. సరే అంగదుడిని ప్రేరేపించారు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనాలు దాటి పక్కకు వెళ్ళిపోతాను, అది గ్యారంటీ, నాకు నమ్మకం ఉన్నది. తిరిగి మళ్ళీ రావాలి కదూ, ఆ శక్తి ఉందో లేదో అనుమానమే, అక్కడ బంధింపబడుతుంది, అక్కడ ఉండిపోతే ఏమి ప్రయోజనం అని చెప్పి అనుమానం వ్యక్తం చేశాడు. ఇంక వీళ్ళే జాంబవంతుడు అంగదుడు వీరే అంటే ఇంక మిగతా వాళ్ళు ఏమనగలరు? మాది 70-90 యోజనాలు 50 యోజనాలే ఒక్కొక్కరు కెపాసిటీ చెప్పుకుంటూ ఉన్నారు. చూశాడు జాంబవంతుడు, ఒక మూల కూర్చుని ఉన్నాడు హనుమంతుడు దిగులుతో. అంటే ఆ సముద్రాన్ని చూసి తనకి తెలియదు దాటే శక్తి ఉందని. ఎప్పుడైతే అక్కడ కూర్చుని ఉన్నాడో, జాంబవంతుడు పెద్ద కదండి, పెద్ద తలకాయ ఒకటి ఉండాలంటారు సభలోనే సలహాలు ఇవ్వడానికి. ఆ జాంబవంతుడు చెప్పాడు, అదే మనం ఏమీ బాధపడనవసరం లేదు, ఆలోచించాల్సిన పని లేదు, మన కథానాయకుడు హనుమంతుడు ఉన్నాడు కదా, హనుమ శక్తి హనుమకు తెలియదు, మనం అంతా ఒకసారి హనుమని కీర్తిద్దాం, కీర్తించినట్లే ప్రచోదనం చేద్దాం. ఆ ప్రచోదనం చేస్తే హనుమంతుడు శక్తియుక్తుడే, ఆయన శక్తి ఆయన తెలుసుకుని వెళ్తాడు. హనుమాన్ నీవే కార్యం చేయడానికి సమర్థుడు, నీవే చెయ్యాలి అని చెప్పి పొగుడుదాం పదండి అని చెప్పి అందరూ కూడా హనుమ దగ్గరకు వచ్చారు. వచ్చి జయ 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 హో ఆంజనేయ, జయ 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 హో అతి బలకాయ, జయ 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 హో ఆంజనేయ, జయ 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 హో అతి బలకాయ, నయ గుణశాలి వినీవయ్యామా, భయమును తీర్పగరావయ్యా, నయ గుణశాలి
నీవయ్యా భయము తీర్చగరావయ్యా పదగెట్టెలతో పాతాళమునే అదరగొట్టగలవాడవయ్యా జయ 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 హో ఆంజనేయ జయ 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 హో అతి బలకాయ అన్నారు. ఒక్కసారి ఆయన నిజం అనుకున్నాడు, శరీరాన్ని పెంచాడు, సంతోషం కలిగింది. ఒకసారి లేచి నుంచున్నాడు. మీరందరూ చెప్తుంటే నేను వెళ్ళాలనిపిస్తుంది, వెళ్తున్నాను. కానీ రామార్థం వానరార్థం, రాముని కొరకు, సుగ్రీవుని కొరకు, వానరుడు రాజైన సుగ్రీవుని కొరకు తను వంటని చెప్పుకున్నాడు. ఇప్పుడు రాముని వంట, సుగ్రీవుని మంత్రిని. సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు కనుక తను వెళ్ళాలి. రామభక్తుడు బంటు కనుక రాముడు చెప్పాడు కనుక వెళ్ళాలి. రామార్థం వానరార్థం, ఈ కార్యాన్ని చేయడానికి పూనుకుంటున్నాను అని చెప్పి తన చుట్టూ ఉన్న వానరులకి చెప్పాడు. ఓ కపివరులారా, కాంతుడు నేను కదలిపోతుంటిని లంకకు, లంకకి ఇప్పుడే పెడుతున్నాను చూడండి అని చెబుతూ ఉన్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతానికి ఎక్కాడు ఒక్కసారి. ఎప్పుడైతే మహేంద్రగిరి పర్వతానికి ఎక్కి మదించిన వృషభరాజులాగా కనిపిస్తున్నట్ట వాల్మీకి వారు అంటారు. మదించిన వృషభరాజుని చూడండి ఎంత చక్కగా ఉంటుందో, ఎంత పొగరుగా ఉంటుందో అలా కనిపిస్తున్నాడు. శరీరాన్ని పెంచాడు. అది యోగ ప్రక్రియలో మనం ఏదైనా పనిచేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని వామప్ చేయాలని, వామప్ అంటుంటాం చూసారా, చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాం, మంచి డ్రెస్ వేసుకుని వెళ్తాం, వాకింగ్కి వెళ్తున్నాం, పలసగా వేసుకుని వెళ్తాం, లేదా ఇంకో చోటుకి వెళ్తున్నాం, ఏదో హోలీ వేళ రంగులు వేస్తారని ఏదో ప్రార్థన తీసుకుని వెళ్తుంటాం కదండి. దేనికి సంబంధించి దానికి వెళుతూ ఉంటాం. అలా ఏ పని చేస్తున్నామో దానికి అలా భావన చేయమన్నారు. జలములందు మత్స్యముగా భావన చేయమన్నారు. అలాగే ఆకాశగమనమందు గరుత్మంతునిగా భావన చేయమన్నారు. దానికి ముందు కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ చేయడం కోసం యోగా శాస్త్రంలో చెప్పారు ఇదంతా. ఒక్కసారి రెండు చేతులు ముందుకు పెట్టి మదించిన వృషభరాజంలాగా ఆ పర్వతాన్ని గట్టిగా నొక్కాడు. ఎప్పుడైతే పర్వతాన్ని గట్టిగా నొక్కాడో ఒక్కసారి కంపించిపోయింది ఆ పర్వతం. ఆ పర్వతం మీద ఉన్నటువంటి బండరాలన్నీ దొరికిపోతూ ఉన్నాయి కిందకి. అక్కడ విందువులో పాల్గొన్నటువంటి కిన్నెరలు, గంధర్వులు వాళ్ళంతా అక్కడ పర్వతం మీద పార్టీ చేసుకుంటున్నారు, ఏదో కిట్టి పార్టీ. ఆ బంగారు పాత్రలు అవి అక్కడే విడిచిపెట్టి ఎటో ఉపద్రవం వచ్చిందని పైకి ఆకాశానికి ఎగిరి చూస్తూ ఉన్నారు. చూశారు, ఓహో మన హనుమంతుడు ఈ కార్యం చేస్తున్నాడు అని చెప్పి అలా నుంచి చూస్తున్నారు చిత్రంగా. అతను ఇంకా గట్టిగా శ్వాస పీల్చుకుని హనుమంతుడు గట్టిగా గుండెల నిండుగా గాలిని పీల్చెను, కండలు కొండలుగా పొంగిల్చెను. గాలి బాగా పీల్చాడు. అదే యోగా ప్రక్రియ చేస్తున్నాడు, యోగాభ్యాసం. ఇంకొంచెం గట్టిగా నొక్కాడు. నొక్కితే సన్నని కన్నములలో ఉన్నటువంటి సర్పములు, పాములు కూడా బయటకు వచ్చి ఆ పక్కన ఉన్న శిలలను కాటు వేస్తున్నాయి. అంటే పాము కన్నం ఎంత ఉంటుంది, అది కూడా అనగదొక్కబడిపోయింది. అంటే అంత గట్టిగా బలంగా నొక్కాడు మన హనుమ. అవి బయటకు వచ్చి హడావిడిగా పక్కనున్న రాళ్ళను, శిలలను కాటవేస్తున్నాయి. విషాన్ని హరించే ఔషధులు ఎన్నో ఆ కొండ మీద ఉన్నప్పటికీ కూడా ఈ విషాన్ని హరించలేకపోతున్నాయి. అతను ఇంకా గట్టిగా నొక్కాడు. నొక్కితే మదించిన ఏనుగుని, వాల్మీకి రాసిందండి, మదించిన ఏనుగు నుండి మదం కారుతోన్నట్టుగా ద్రవం కారుతుందటండి ఆ పర్వతం నుంచి. అంటే ఆ పర్వతంలో ఉన్న నీటి చెమ్మ అంతా బయటకు వచ్చేస్తుంది అంత గట్టిగా. అక్కడ ఒక్క ఆటలో చెప్పాలంటే వాల్మీకి రాస్తారు, ఈయన ఎగిరిన తర్వాత అక్కడ ఒక పర్వతము ఉండేది అని ఆలవాను కూడా లేకుండా పోయిందటండి. ఇప్పుడు మనకి పేరుకి అట్లాస్లో ఉంది మహేంద్ర పర్వతం, ఏదో మామూలు మన అన్నవరం కొండలాగా. అప్పుడు ఎంత పెద్దది ఉండేదో అది మహేంద్రగిరి పర్వతం. అది అలా అంత గట్టిగా నొక్కాడటండి.
లోకి మదించిన వృషభరాజంలా కనిపిస్తున్నట్ట. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు, పైనుంచి చూస్తున్నారు. అక్కడే ఉన్నారు కదండి, పార్టీ చేసుకుంటూ ఉన్నారు. ఏదో జరుగుతుందని ఆకాశ మార్గంలో నుంచి చూస్తున్నారు. ఓహో హనుమ రామార్థం వానరార్థం సీతాన్వేషణ కొరకు పెడుతున్నాడు అని చెప్పి పోలవర్షం కురిపించారు. ఇంకా హనుమంతుడు దుష్కరం నిస్మృతి ద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. అది శ్లోకం. అది మరించిన వృషభరాజంలాగా కొమ్ములతో ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నట్ట. ఈ పైనుంచి దేవతలు కురిపించిన పూర్వవర్షానికి ఎర్రని కొండలా కనిపిస్తున్నట్ట. ఇక తన చుట్టూ ఉన్న వానరులతో చెబుతూ ఉన్నాడు, రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ యేష పరమన్వేష్టం చారణాచరితే పతి. రావణుని చేత తీసుకొని పోబడిన సీతను అన్వేషించడం కొరకు చారణులు గంధర్వులు సంచరించేటటువంటి ఆకాశ మార్గాన్న వెళ్ళడానికి ఉద్యుక్తుడై తన మిత్రులతో హనుమ చెబుతున్నాడు. కపివరులారా కాంచుడు నేను కదలిపోబోచుంటినియాలకు ఇప్పుడే సీతను వెదకితే చెదను ఇంపు మీర కనుడి వంకకు. ఈ వంకాయ చూస్తూ ఉండండి, నేను వెళ్తాను, సీతను చూస్తాను, వచ్చేస్తాను. అమ్మ సీతమ్మ కనిపించబోయినట్లయితే నా వాళ్ళముతో లంకను పెకలించి తీసుకొస్తాను. లంకంతా కూడా నా వాలానికి చుట్టి తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఇదిగో పెడుతున్నాను. ఎలా పెడుతున్నాడో కూడా చెప్తున్నాడు ఆయన. కటువనులారా రాఘవ నిర్ముక్త జనశ్వసన విక్రమ గచ్చేతద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. యథా రాఘవ నిర్ముక్త, రాఘవుడు విడిచిపెట్టిన బాణం ఎలా అయితే లక్ష్యాన్ని చేరి తీరుతుందో ఆ విధంగా నేను ఈ నౌరామడల ఘోరసాగరాన్ని చేరి తీరుతాను. ఏమైనా సర్వథా కృతకార్యో హవేష్యామి సహసీతయ. సర్వథా ఎప్పటికైనా సరే ఏదైనా ఆలస్యమైనా కూడా పని పూర్తి చేసుకుని వస్తాను. సర్వథా కృతకార్యో మేష్యామి సహసీతయ. లంకను సీతతో కలిపి కూడి ఉన్న మొత్తం లంకను పెకలించి తీసుకొస్తాను. చూడండి కపివరుల ద్వారా అని చెప్పి ఒక్కసారి అని పలుకుచు కన్న ఆంజనేయుడే గుణంగా ఘనవృక్షములు సాగనవు పుటకు, ఘనవృక్షములు సాగనవు పుటకు కదలెను ఎనగా వెంట నరిగెను. హనుమంతుడు కుప్పించి ఎగురగా మహేంద్రగిరి సగము కృంగెను. సగం కృంగిపోయిందటండి. హనుమంతుడు కుప్పించి ఎగురగా మహేంద్రగిరి సగము కృంగెను. ఘనతరమగుమని గణములు చెదెరను గైరిగాది ఘాతువులు పగిలెను. శ్రీ హనుమంతుని దివ్య కథ ప్రీతిగా వినుడి మోక్ష సభ. సీతారాముల పుణ్య కథ ప్రీతిగా వినుడి మోక్ష సుధ. ఒక్కసారి ఎగిరేటండి. హనుమంతుడు ఎప్పుడైతే ఎగిరాడో కొండల మాటున నీటి ధారలే పైకి పొంగి ప్రవహించెను. అప్పటి వరకు తొక్కి అదిమి పెట్టాడు కదండి. ఒక్కసారి పైకి ఎగిరిపోయాడు. ఎగిరిపోతే ఈ వాక్యంకి అది బంధించబడి ఉన్నట్టు గాలితో కూడినటువంటి నీరు కొండల మాటున నీటి ధారలే పైకి పొంగి ప్రవహించెను. కొండ గుహల దాగిన భూతములు, కొండ గుహల దాగిన భూతములు గుండెల ధర కంపించెను. తపములు చేసే మునివరులందరూ తత్తరపాటున లేచి నిలిచిది. ఆ కొండ మీద తపస్సు చేసుకుంటుంటారు కదండి, గుహలు ఉంటాయి కదా, పెద్ద కొండ పర్వతం. తపములు చేసే మునివరులందరూ తత్తరపాటున లేచి నిలిచిది. జంటగా తిరిగే విద్యాధరులు జడిసి వింటిపై ఎగసిపోయిరి.
జంటలుగా తిరుగుతున్న పార్కు వెళ్తుంటారు చూడండి, జంటలు వాకింగ్ లేదా ఆ విద్యార్థులు పార్టీ చేసుకుంటున్నారు అక్కడ చెప్పుకున్నారు, కిట్టి పార్టీ. ఆ పార్టీ చేసుకునే విద్యార్థులు అందరూ కూడా జంటగా తిరిగే విద్యాధరులు జడిసి ఇంటిపై ఎగసిపోయిరి. శ్రీ హనుమంతుని దివ్య కథ ప్రీతిగా వినుడి మోక్ష సుధ. అలా ఒక్కసారి పైకి ఎగిరాడు. ఎప్పుడైతే పైకి ఎగిరాడో అతని వేగానికి ఈ ఫోర్స్ ఏదైతే ఉన్నదో ఆ ఫోర్స్ కు బరువైన పట్టుగల చెట్లు కూడా పెకలింపవేయబడి అంత శక్తిగా ఎగిరాడు అనమాట. ఆ సముద్రంలో పడిపోయింది. అంటే కొంత తేలికైన చెట్లు మరికొంత దూరం వెళ్ళి సముద్రంలో పడిపోయింది. మనం కూడా ఏదో చెప్పుకున్నాం ఉపమానంగా. అది సంసార సాగరంలో అంటే విషయవాసనలు అధికంగా ఉన్నవారు, అంటే సంసారంలో పడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంసార సముద్రంలో ముందుగా పడిపోతారు. కొంచెం విషయవాసనలు తక్కువగా ఉన్నవారు మరికొంత దూరం వెళ్ళి సముద్రంలో పడిపోతారు. ఏమిటి ఇవి అంటే ఇందాక మనం చెప్పుకున్న యమ నియమాసనం వివిధ భక్తి మార్గాల్లో ఒకటి ఇది. యమము నియమాసనం ఇవన్నీ ఎందుకండి అంటే మన క్రోధాన్ని జయించడానికి. కోపమే కదండి అన్నిటికీ కారణం. క్రోధము సదయాత్మలకు ప్రతికూలం. భగవద్గీతలో చెప్తారు, జాయతో విషయాన్ పుంసః సంఘర్షేషోపజాయతే సంఘా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవద్గీత కర్మయోగం. అంటే కామము అంటే కోరిక అని చెప్పుకున్నాం. కోరకూడని దానిని కోరుకోవడం వల్ల ఆత్మ బంధింపబడుతుంది. అదే కదండి అమ్మ తెలిసింది. కోరకూడని దాన్ని బంగారు వేడిని కోరింది, అది ఉండదని తెలిసిన బంధింపబడింది లంకలో. ఈ శరీరమే లంక. ఈ లంకలో బంధింపబడి ఉన్నది అమ్మ సీతమ్మ ఆత్మ. రాముడే పరమాత్మ. ఈ ఆత్మ పరమాత్మతో అనుసంధానం చేసి ఈ ఆత్మను పరమాత్మతో కలిపే గురువు ఆంజనేయుడు, కథానాయకుడు. అది ఈ కోపము లేకుండా ఉండటం, శౌచాన్ని పాటించడం, నియమనిష్ఠులను పాటించడం అని చెప్పారు. కోపమే ప్రధాన శత్రువు అని దాన్ని విడిచిపెట్టేయాలి. కోపం వస్తుంది, వచ్చినప్పుడు మనం 1-2 నిమిషాలు మౌనం పాటించినట్లయితే ఆ కోపం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయండి. బుద్ధి చెడిపోతుంది, అనకూడని మాటలు అంటాం, ఏదో చేస్తాం, స్మృతి భ్రంశం చెందుతుంది. అది అదా చేయకూడదని చెబుతూ ఉన్నారు అన్నమాట. అందుకని ఈ యోగ ప్రక్రియ ఎంత ఎక్సర్సైజ్ చేశాడు హనుమంతుడు. సరే బయలుదేరాడు. సంసార సముద్రంలో చెట్లు పడిపోయినట్టుగా పడిపోయిన చెట్లు బయలుదేరి పెడుతూ ఉన్నాడు. అయ్యో బాగుంట పర్లేదు కదండి. ఎగిరాడు, ఎగిరి బయలుదేరుతూ ఉన్నాడు. అలా నడుస్తూ ఉండి చక్కగా వెళ్తున్నాడు. చూడగా ఎదురుగా ఏదో విఘ్నం కనిపించింది. అంటే అడ్డుగా వస్తోంది ఏదో సముద్రంలో. అడ్డుగా వస్తుంటే చూచాడు, ఇదేదో విఘ్నం అనుకున్నాడు. ఒక్కసారి వేగాన్ని పెంచాడు. వేగాన్ని పెంచి తన భుజబలంతో తన రొమ్ముతో ఒక గుడ్డు గుద్దాడు. ఎప్పుడైతే గుద్దాడో ఆ పర్వత శిఖరం తలక్రిందులైపోయిందండి. ఆ పర్వత శిఖరాన మైనాకుడు నిలిచి మనుష్య రూపంలో, ఈ మైనాకుడు ఎవరండి? హిమవంతుని కొడుకు, పార్వతి గారి అన్నయ్య, శివుని గారికి బావమరిది. పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. అవి ఎప్పుడో ఇష్టం వచ్చినట్టు తన ఎగురుతూ ఉండి గ్రామంలోనో పట్టణం మీద పడేవి. పడితే అక్కడ జన నష్టం కలిగేది, జనక్షయం. ఇంద్రుడు కోపించి ఆ పర్వతాల రెక్కలను తొలగించాలని తన వజ్రాయుధంతో బయలుదేరి ఒక్కొక్క పర్వతాన్ని రెక్కలు తీసుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో వాయుదేవుని సహాయంతో, వాయుదేవుడు ఎవరు? హనుమంతుని తండ్రి. వాయుదేవుని సహాయంతో సముద్రుడు ఆశ్రయం ఇవ్వగా సముద్రం లోపల పాతాళానికి అడ్డంగా ఉంటుందని వచ్చాడు. ఈ పాతాళానికి అడ్డంగా దాక్కున్నాడు ఈ మైనాకుడు. అయితే సముద్రుడు పిలిచాడు,
ఎవరిని? మైనాకుడిని పిలిచి, అదుగదుగో హనుమ రామార్థం వానరార్థం ఆకాశ గమనంలో వెడుతూ ఉన్నాడు. భూరామడుల ఘోరసాగరం దాటాలి, సీతాన్వేషణ కోరికి వెడుతున్నాడు. నీవు ఈ పర్వత శిఖరాలతో పైకి వచ్చి హనుమకు కొంచెం విశ్రాంతి కలుగజేసి సేద తీర్చి పంపించు అని సముద్రుడు ఆదేశించాడు. కానీ ఈయన పర్వత రూపంలో వచ్చేటప్పటికి హనుమంతుడికి అది ఏమిటో విఘ్నం అనుకున్నాడు. విఘ్నం అనుకుని వేగాన్ని పెంచి గుద్దితే తల్లకిందులైపోయి అప్పుడు నాయకుడు ఆ పర్వత శిఖరాకర భాగాన్ని మనుష్య రూపంలో నిలబడి చెబుతూ ఉన్నాడు. రామకార్యమును నెరవేర్చుటకై ఈ మహితాత్ముడు లంకకు పోవును. రాముడనగ ఇక్ష్వాకు వంశజుడు, రాముడనగ సగరుని వంశజుడు. సముద్రుడు మైనాకుడితో చెప్తున్నాడు అన్నమాట. రామకార్యం కోసం, సీతాన్వేషణ కోసం వెళ్తున్నాడు హనుమ. నీవు ఈ పర్వత శిఖరాలతో నిలబడి హనుమంతుణ్ణి ఆహ్వానించు, విశ్రాంతి తీసుకుని వెడతాడు అని చెప్పి సముద్రుడు మైనాకుడికి చెప్తే మైనాకుడు వచ్చాడు. అదే చెబుతున్నాడు మైనాకుడు ఇప్పుడు హనుమంతునితో. ఇవిగో తేనెలు చిందు ఫలములు హనుమ, ఇవిగో తేనెలు చిందు ఫలములు, ఇవిగో తీయని స్వచ్ఛ జలములు, స్వీకరించిట విశ్రమింపున శిరమైతే చూపు హనుమంత. ఓ హనుమ, మీరు మేము బంధువులమే. ఎవరైనా కనిపిస్తే బంధుత్వం కల్పించుకుంటాం కదండి, మీది తినాలి మాది తినాలి అని. అలా మీరు మేము బంధువులమే. మీ పూర్వులు వాయుదేవుడు నాకు సాయం చేశాడు, అందుకే ఇక్కడికి వచ్చాను. కనుక కాక నన్ను సముద్రుడు ఆజ్ఞాపించాడు, నీవు రావాలంటే ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి. ఇగో తీయని ఫలాలు స్వచ్ఛ జలములు కొంచెం తీసుకుని ఒక ఇంత తడవు ఇక్కడ విశ్రమించి మిగిలిన సహభాగాన్ని దాటవచ్చు అని చెప్పి పిలిచాడు. హనుమంతుడు ఏం చెప్పాడు? ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహత్యాప్యతివర్తతే. ఓ మైనాక, త్వరతే కార్యకాలో మే, నాకు పని త్వరగా చేయాల్సిన పని ఉన్నది. అహత్యాప్యతివర్తతే, పొద్దుపోతోంది, సమయాతీతం అవుతుంది, కాలాతీతం అవుతోంది. నాకు అర్జెంటుగా పని ఉన్నది. మనం ఎవరు పలకరించనుకుంటే అయ్యా వస్తాను, పనులు పెడతాను, వస్తాను, కలుస్తానని చెప్పి వెళ్ళిపోతాను చూడండి పొడిపొడిగా. అలా నాకు పని ఉన్నది, ప్రొద్దుపోతోంది అని చెప్పి వెళ్ళిపోతానని చెప్పాడు హనుమంతుడు. లేదు లేదు అని మన బంధువులు చూడండి, ఒక్కరోజు ఉండి వెళ్ళండి అని విడవలేక బంధువులు మనం ఎలాగా చెప్తామో అలాగా మీరు వచ్చి మా ఆశ్రయం తీసుకోవాల్సిందే. మీరు మా అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానః ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్. అతిథి పూజ చేయమన్నారు చెప్పలేదు పెద్దలు. తల్లిదండ్రుల పూజ అతిథిని కూడా గౌరవించాలి. అలా మీరు మాకు అతిథి, ఇక్కడికి వచ్చి మా స్వాగత సత్కారాలు తీసుకొని మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి అని కోరాడు. మళ్ళీ అంటే గట్టిగా పట్టుబెట్టున్నాడు. పడితే ఈయన దిగిపోవచ్చు, చక్కగా రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు కదండి. కానీ ఏం చెప్పాడు? ప్రీతోస్మి, సంతసించాను, ఆతిథ్యం తీసుకున్నట్లే, కృతమాదిత్యం అని ఒక్కసారి స్పృశించాడు. నేను అంటే చేతితో సెకండ్ కరచాలనం చేసుకుంటాం కదా మనం, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టుగా ఒకసారి చేతితో స్పృశించి నీ ఆతిథ్యాన్ని స్వీకరించినట్లే నన్ను దిగమని పట్టుపట్టద్దు, నేను వెళ్ళాలి,
పెడతాను అని చెప్పి అడిగాడు. ఈయన గట్టిగా మొంక పట్టాడు, రావాల్సిందే అని చెప్పి. ఇప్పుడు చెప్పాడు హనుమంతుడు, ఏమి చెప్పాడు? ప్రతిజ్ఞా సమయా దత్త నస్తాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను కనుక ఆగను అన్నాడు. ఏం ప్రతిజ్ఞ చేశాడండి? ఇది తెలియదు కదా. మైనాకుడు సముద్రంలో చేశాడు, మనకు తెలుసు. కఠోరంతో ఏమి చెప్పాడు? యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి, రాఘవుడు విడిచిపెట్టిన బాణం ఎలా లక్ష్యాన్ని చేరి తీరుతుందో అలా లంకకు పెడతాను అన్నాడు. రాముడు విడిచిపెట్టిన బాణం మధ్యలో అవుతుందా అండి? ఆగదు కదా, లక్ష్యాన్ని చేరి తీరుతుంది. ఇప్పుడు మధ్యలో ఆగిపోతే ఈయన పిలిచారు కదా, ఇక్కడ విందు ఏర్పాటు చేస్తా అన్నారు కదా, దిగిపోదాం అనుకుంటే రాముడి బాణానికి తనకు పోలిక ఉండదు. కాదు, ప్రతిజ్ఞ చేశాడు తన మిత్రులందరితో, ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను కనుక ఆగడం కుదరదు అని చెప్పాడు. ఈ వృత్తాంతాన్నంతా మైనాకుడికి చెప్పి ఒక్కసారి మైనాకుడి దగ్గర ఆశీర్వచనం తీసుకుని ఒక ఆకాశ మార్గాన్ని వెడుతూ ఉండగా ఇంతలో నన్నొక వింత జరిగెను, ఇంతలో నన్నొక వింత జరిగెను, సింహికయనడి ఛాయాగ్రాహిని నీడను పట్టి లాగే జంతువు, నీడను పట్టి లాగే రాక్షసి, నిలచి పవనజుని నీడను చూచెను. అది నీడను పట్టుకుని లాగేస్తూ ఉంది. దానికి టార్గెట్ కనిపించక్కర్లేదండి, నీటిలో నీడ పడుతుంది కదా, అది అనుకుంటుంది నేటికి నాకు ఆహారము దొరికెను, కడుపు నిండగల గొప్ప జంతువిది, పట్టిలాగెదను నోట పెట్టెదను, పట్టిలాగెదను నోట పెట్టెదను, గుట్టుగా పొయ్యి పొట్ట నింపెదను. ఆహా, ఈ నాలుగు నాకు ఆహారం దొరికింది కాక బలిష్టమైన జంతువులా కనిపిస్తున్నాడు. అంటే ఇది రాక్షసి కదండి, ఇక్కడ చాలా బలంగా తమ శరీరాన్ని పెంచి ఎగురుతూ ఉన్నాడు కదా, చాలా బలిష్టమైన ఆహారం దొరికింది నాకు, కడుపు నిండిపోతుంది ఈవేళ ఎలాగైనా సరే పట్టుకుని తినేస్తాను అనుకుని చెప్పి ఆ సముద్రంలో నీడ పట్టుకుని నీడను ఆకర్షిస్తుందండి. ఆ నీడను ఎప్పుడైతే ఆకర్షించిందో ఆ టార్గెట్ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తే నోట్లో వేసేసుకుంటుంది. రాక్షసి సింహిక అంటే దానికి రెండుగా విభజించాలి, హింసించున్నది అని. సింహిక అంటే అర్థం ఏంటంటే హింసించినదే సింహిక. దానికి రాక్షసి చూచాడు, వేగం తగ్గింది, చుట్టూ చూచాడు, ఎక్కడా కనిపించలేదు, నీటిలో చూచాడు, ఆ కిందకి దిగిపోతున్నాడు. ఎంత వేగం పెంచినా కూడా ఆలోచన వచ్చింది, మును సుగ్రీవుడు చెప్పెను కాదా వనధిని ఛాయాగ్రాహిని కల్లదని. సుగ్రీవుడు మనం ఇందాక అట్లాస్ చెప్పుకున్నాం, అక్కడ స్వయం ప్రభ ఉన్నది, విజయపర్వతం దగ్గర మలయ పర్వతం ఇక్కడ ఉన్నది, ఫలానా చోట ఫలానా ఉన్నాయని చెప్పారు అనవాళ్ళు చెప్పినప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో ఇలా ఒకటి ఉన్నది, వింత జంతువు రాక్షసి నీడను పట్టి లాగేస్తుంది అని సుగ్రీవుడు చెప్పాడు. ఇప్పుడు పెనుగుడా ట్రయాంగిల్ అంటున్నారు నిర్ణీత స్పేస్ని. క్యూబా జమైకా దేశానికి క్యూబా దేశానికి మధ్యలో ఒక జలసంధి ఉందండి. ఆ జలసంధి ప్రాంతంలో ఒక ట్రయాంగిల్ గా ఒకటి ఉంటుంది, అది పెనుగుడా ట్రయాంగిల్ అని చెప్పారు. 11 విమానాలు, 18 ఓడలు అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి మాయమైపోయింది. ఏమిటో కూడా తెలియట్లేదు. పరిశోధన కోసం వెళ్ళిన ఓడలు కూడా విమానాలు కూడా మునిగిపోయినాయి. ఆకర్షణ లాగేస్తుందట. అది ఇప్పటివరకు మిషనరీ. కొందరు ఏదో అక్కడ ఏలియన్స్ ఉన్నారంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, లేకపోతే వేరే లోకానికి దారి అంటుంటారు. ఈ సైన్స్ వేరే చెబుతుంది అనుకోండి, ఇంకేదో అని చెప్పి. ఏదైనా ఇది అప్పటి నుంచే ఉన్నది. అది నిషిద్ధ ప్రాంతంగా జోన్ ప్రకటించారు. అటు వెళ్ళ ఓడలు విమానాలు అటు ఎగరవు. బెర్ముడా ట్రయాంగిల్ అని మన గూగుల్లో కొట్టి చూడండి, తెలిసిపోతుంది. అది ఇక్కడ చూచాడు, ఓహో ఇదే సుగ్రీవుడు చెప్పాడు కదా అనుకున్నాడు. అని ఒక్కసారి తన శరీరాన్ని పెంచాడు, ఒక 10 యోజనాలు. ఆమె రాక్షసి, కామరూపులు కదండి, ఆమె 20 యోజనాలు పెంచింది. హనుమంతుడు
40 యోజనాలు ఇలా ఒకరికొకరు పోటీ పడుతూ పెరుగుతూ వెళ్ళారు. సరే, హనుమకు ఒక ఆలోచన వచ్చింది. ఇలా 70, 80, 90 యోజనాల వరకు పెరిగిపోయారు. పెరిగిపోతే హనుమ ఏం చేశాడు? అంగుష్ట ప్రమాణుడై నోటిలో ప్రవేశించాడు. ప్రవేశించి మర్మములను తుంచి గుండెలు చీల్చి చంపేసి బయటకు వచ్చాడు. చంపేశాడు అంటే తర్వాత చెప్పుకుందాం, మళ్ళీ ఇంకా ఎదురు ఇంకో స్త్రీ వస్తుంది మళ్ళీ, అంటే నాగమ. అలా సింహకును చంపేసి నిరాళంబముగా మళ్ళీ ఆకాశ మార్గాన్న చక్కగా వెడుతూ ఉన్నాడు. చూచారు దేవతలు. సురగరుడోరగ యక్షకిన్నరులు, సురగరుడోరగ యక్షకిన్నరులు చోద్యముగా హనుమంతుని చూచిది. గురుతర దీక్షాయుతుడౌ నీతడు సరగుణ లంకకు చేరగలడనిది. చేరకు రాముని దివ్య చరిత్రం నరనారీజన పరమ పవిత్రం, పరమ పవిత్రం. అది నా సింహకను చంపి ఒక్కసారి మళ్ళీ ఆకాశానికి ఎగిరిపోయి నిరాళంబంగా ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ ఉన్నాడు. అది మనం ఆ హనుమంతుని ఆకాశంలోనే నిలబడదాం. 100 యోజనాలు దాటాలి కదండి. ఇంకా మిగతా భాగం రేపు లోక సమస్త సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణత్వనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తై జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం త్రయంబకం యజామహే. ఏం చేయాలి? భగవంతుడు ఆరోగ్యం ఇచ్చాడు కాక ఏదో కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉన్నది, ఆ ఇంట పుట్టడం చేత చిన్నప్పుడు సంగీతం అది నేర్చుకున్నాం అనుకోండి. అంటే 4 గంటలకి నాన్నగారు చెప్తూ ఉండేవారు సంగీతం.